పాపడున్నారు కాబట్టి నాకు తెలియదు శ్రీనివాస్ ఏదైనా రెక్టిఫై చేస్తారు కావచ్చు అన్నాడు. అయినా వదిలిపెట్టినాము. సార్ మాకు కూడా సమాచారం ఉంటుంది కదా. నేను అడిగిన టీపో గారు 2 సార్లు మంచిగా పంపాడు. కాగిదారు ఏమన్నాడు, సార్ బిల్డింగ్ ఓనర్ ఎవరు, ఎవరికి పేపర్ ఇవ్వాలి కాదు, ఎవరిని అడగాలని నిలవాలి కదా వాళ్ళకు. ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరు, మీరు ఎవరికి ఇచ్చారు కాపీ? నర్సింగ్ హోమ్ ఇచ్చారు. ఈ బిల్డింగ్ పర్మిషన్ ఉందా లేదా ఎవరి దగ్గర ఉంటుంది సార్ కాపీ? ఎవరి దగ్గర ఉంటుంది మేడం? మున్సిపల్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఏం చేసిన వాళ్ళ దగ్గర ఏం కాపీ ఉంది అంటే ఏం పర్మిషన్ లేదా, దీనికి లేదా బిల్డింగే లేదా? బిల్డింగ్ పర్మిషన్ లేనప్పుడు దీనికి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ హౌస్ ట్యాక్స్ ఎట్లా తీసుకుంటారు? 23 ఏళ్ళ నుంచి ఎట్లా వస్తాయి హౌస్ ట్యాక్స్ ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేకపోతే ఎట్లా తీసుకుంటారు? పర్మిషన్ లేకపోతే మేడం ఇది 2000 మేడం 2002 నర్సింగ్ హోమ్ ఎగ్జామ్ నాట్ ఫర్ ఎట్లే ఆల్రెడీ అప్పటి నుంచి ఇప్పుడు ఒక రిన్యువల్ అవుతుంటే వచ్చింది. అప్పుడు ఆబ్జెక్షన్ చేయొచ్చు కదా మేడం, ఇవి లేవు అని. రిన్యువల్ చేసేటప్పుడు ఎట్లా చేస్తారండి? సార్ మేడం మాట్లాడద్దా? ప్రజాస్వామ్యంలో చెప్పే హక్కు లేదా? 23 ఏళ్ళు మీరు ఆ నర్సింగ్ హోమ్ పెట్టి 23 ఇయర్స్ అయింది. ఐస్ ఫర్ లీగల్ ఏముండాలో అన్నీ ఉన్నాయి మాకు. మీరు నాగా నేనే కేకున్నా, నేనే రిసీవ్ చేసుకున్నా. రండి సార్ అన్న, కూర్చోమన్నా, నీళ్ళు తీసుకురా వచ్చి మీరు వాడుకోవాలి సార్. నీళ్ళు కాఫీ తాగండి, మాకు అభ్యంతరం లేదు. ఇది కక్ష సాధింపు చేయనా ఇంకేమన్నా మీకేముందో తెలియదు. అవును సార్, యాక్చువల్లీ మాకున్న రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. సో అదొకటి మా సైడ్ నుండి ఉంది. నెక్స్ట్ తను రిజిస్ట్రేషన్ అయితే ఏ డాక్టర్ చేశారో తనకి అఫీషియల్గా మన తెలంగాణ రిజిస్ట్రేషన్ ఒకటి లేదు, పర్మిషన్ లేదు అనేది మాకు కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని అల్టిమేట్గా డిస్ట్రిక్ట్ అథారిటీ కమిటీలో కలెక్టర్ సార్ చైర్పర్సన్, సో సార్ ఆర్డర్స్ ప్రకారం సీజ్ చేయమన్నారు. అది చేయడానికి హాస్పిటల్ బిల్డింగ్లకు ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్స్ లేవు. యాక్చువల్గా సార్ ఈరోజు ఎన్ని హాస్పిటల్ నోటీసులని ఇష్యూ చేశారు? 3 ఇయర్స్ బ్యాక్ వరకు ఉన్నవి మున్సిపల్ పర్మిషన్స్ అయితే ఏం అడగలేదు సార్. న్యూ గైడ్లైన్స్లో ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ అని చెప్పారు, ఇది మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ అనేది. సో అది ఖచ్చితంగా మేము ఫర్దర్గా అన్ని కూడా హాస్పిటల్స్కి క్రాస్ చెక్ చేయమన్నారు. అది జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది అన్ని హాస్పిటల్స్కి కూడా. హాస్పిటల్ నిర్వాహకులలో ఒకరు రిపోర్టర్ నమస్తే తెలంగాణ. సో ప్రొద్దున ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి మీద ఒక కథనం ప్రసారమైంది, పేపర్లో ప్రచురమైంది. దానికి కక్ష సాధింపుగానే హాస్పిటల్ సీజ్ చేస్తున్నారని చెప్పి అటు హాస్పిటల్ నిర్వాహకులు కానీ ఇక్కడ లోకల్ ఉన్న ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్నాయి. అంటే దీనికి హాస్పిటల్ సీజ్కు అటువంటి పొలిటికల్ ఇష్యూస్తో మేమైతే మీ సంబంధం లేదండి. సో మాకున్న హయ్యర్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ కలెక్టర్, సో బాస్ తన ఆర్డర్స్ మేము ఒబే చేస్తున్నాం. అసలు హాస్పిటల్ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు మాకు ముందస్తు సమాచారం ఇవ్వండి. ఆప్షన్ కూడా ఉంది సార్. సార్ ఆర్డర్స్ ప్రకారం తను ఈ ఆప్షన్ ఎంచుకున్నారు కాబట్టి మేము అది ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చాం. ఇలా పర్మిషన్ లేని హాస్పిటల్ చేస్తాం సార్. ఫర్దర్గా రెగ్యులర్గా ప్రతి హాస్పిటల్ కూడా ఈ రూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు, మేము ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. అదే ఆ ప్రోటోకాల్లో అంటే ఇప్పుడు ఏదైతే ఫైల్స్ స్క్రూటినీ స్టార్ట్ చేసామో డెఫినెట్గా ఫర్దర్గా ఏ హాస్పిటల్స్ అన్నీ కూడా మీకు ఈరోజు జిల్లా అధికారులకి మరి ఇక్కడ సీజ్ చేస్తారని చెప్పి తెలవగానే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన క్రమంలో మరి మేము ఇక్కడ చూసిన క్రమంలో అధికారులను మరి ఎందుకు చేస్తారు సార్ అని చెప్పి మేము వాళ్ళని అడగడం జరిగింది. అడిగితే వారు ఎలాంటి కారణాలు అంటే ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ చెప్పి చెప్తున్నారు. మరి దయచేసి ఇక్కడ బిల్డింగు పర్మిషను గత కొన్ని సంవత్సరాల నుంచి గతంలో ఎంఆర్ ఆఫీస్ ఉండే, మరి ఇక్కడ గత 25 నుంచి ఇక్కడ హాస్పిటల్ నిర్వహణ చేస్తుంది. అదేవిధంగా రోడ్డు వెడల్పు లేదని చెప్పి 30 ఫీట్లు 40 ఫీట్లు ఉండాలని చెప్పి అనడం జరిగింది. 30 ఫీట్లు కాదు, మరి ఇక్కడ వెమ్లాడ పట్టణంలో గతంలో మరి ఇక్కడ చిన్న పట్టణం ఇది. ఈ పట్టణంలో మరి ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా
20 ఫీట్లు 10 ఫీట్ల సంది కూడా లేకుండా నిర్వహిస్తున్నారు. మరి దీనికి 20 ఫీట్ల సంది కాదు 30 ఫీట్ల సంది ఉంది. ఫైర్ స్టేషన్ రావడం కూడా వీలుంది. మరి ఈ హాస్పిటల్కు ఉన్నటి వసతులు ఫైర్ అనుమతులు కూడా ఉన్నాయి. మరి హాస్పిటల్ అనుమతులు కూడా ఉన్నాయి. ఇక్కడ మరి డిఎంహెచ్ఓ నుంచి హాస్పిటల్ అనుమతి కూడా మార్చి వరకు ఉన్నది. ఫైర్ అనుమతులు ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు ఉండి కూడా మరి ఇక్కడ ఈరోజు సీజ్ చేయడం చూస్తుంటే మరి ఇక్కడ మాకు కక్షపూరితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళ ఇంగే శ్రీనివాస్ గారు గతంలో మరి 25 సంవత్సరం నుంచి ఒక రిపోర్టర్గా ఉండడం, మరి వారి యొక్క అంటే ప్రభుత్వం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు పైన వార్త రాసుకుంటూ వారి యొక్క వృత్తిని మరి ఇదే విధంగా బతకాలని చెప్పి తపనతో అంటే ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా మరి ఇక్కడ 23 నుంచి ఆ సంస్థలో చాణక్యాస్పద సంస్థలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వండుకుంటూ మరి జీవనం గడుపుతారు. కానీ మేము ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాం, దయచేసి కక్షపూరిత తప్పుంటే ఏదైనా మీ యొక్క రూల్స్ ప్రకారం విరుద్ధం ఉంటే నోటీస్ ఇవ్వడం మీ బాధ్యత తరఫున మేము ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో మరి ఇలాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం ప్రజల నుంచి మరి ఇక్కడ వేములవాడ పట్టణ ప్రజలు చాలా మేధావులు, మరి వాళ్ళ అందరూ కూడా ఒక రకంగా ఐక్య వ్యవస్థ. మరి గతంలో నాకు 43 సంవత్సరాలు, ఈ 43 సంవత్సరాల్లో ఇలాంటి చరిత్ర మాత్రం ఎప్పుడు కనిపించలేదు. దయచేసి మరి రానున్న కాలంలో మంచిగా ఉండాలని చెప్పి చెప్తున్నాం. మరి ఇలాంటి చర్యలకు పూనుకుంటే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది తప్పదని చెప్పి చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పెనమిస్తే పొయలబడ్డట్టయింది. నిరంకుశంగా అసలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అర్థం కూడా లేకుండా ఇది ఏదైతుందో సరైన విధానం కాదు. సమస్యలు లేవు, కాంప్లైంట్స్ లేవు, ఎక్కడ లేవు. దాదాపు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి సర్వీస్ ఇస్తూ ఉంది హాస్పిటల్. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. రాజకీయాలను వ్యక్తిగత కక్షలతోని వ్యక్తిగత దాడులతో చేద్దామంటే మాత్రం ప్రజాస్వామ్యం ఒప్పుకోరు, ప్రజలు కూడా ఒప్పుకోరు. మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏముందో మరి హాస్పిటల్లో పనిచేసే ఓ రిపోర్టర్ వార్త రాస్తే హాస్పిటల్ యజమాని ఎట్లయితారు? ప్రెస్సులు వస్తే కాంప్లైంట్ చేసుకోవాలి, కేసులు పెట్టుకోవాలి, డిఫమేషన్ వేసుకోవాలి. అది లేకుండా ఒక అరాచకంగా ఎక్కడ కూడా అసలు ఒక పేషెంట్ కాంప్లైంట్ కూడా ఉండదు. అంటే హయ్యర్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు చెప్తే ఆ రకంగా చేస్తామంటే ఇద్దరు గత ప్రభుత్వాల్లో కూడా చూసినాం మనం. ఉద్యోగులు బలైతారు తప్పితే దాంట్లో న్యాయం జరగదు. దయచేసి అధికారులకు కూడా జిల్లా అధికారులు కూడా విన్నవిస్తూ ఉన్నాం. రూల్స్ ప్రకారం ఆలోచన రూల్స్ పక్కబెట్టి చేస్తా అంటే మాత్రం సరైన విధానం కాదు. ప్రజలందరూ ఖండిస్తారు. ఇది వ్యక్తిగత దాడిగా మేము భావిస్తూ ఉన్నాం కనుక ఇటువంటి నియంత్రిత ధోరణితో పత్రికల మీద అరాచకాలు ఇట్లా చేసి అణిచివేస్తామని సరైన విధానంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ డిహెచ్ఎంఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ లోకల్ మున్సిపల్ ఆఫీసర్లు కానీ దీన్ని తక్షణమే వెనక్కి తీసుకొని పర్మిషన్స్ అన్నీ యథావిధిగా ఉంటే యథావిధిగా రన్ చేసినట్టయితే చాలా సంతోషపడతాం. లేని ఎడల ఇక్కడున్న మీడియా మిత్రులు కానీ పబ్లిక్ అందరు కూడా రేపు పొద్దున తప్పకుండా ప్రతి హాస్పిటల్ను ఫైర్ సేఫ్టీ ఎవరిచ్చిర్రు, ఇక్కడ ఏ హాస్పిటల్ ఏ విధంగా ఉంది, ఏ గల్లీ ఎంత వెడల్పు ఉంది, ఏ నామ్స్ ప్రకారంగా ఏ హాస్పిటల్కు పర్మిషన్ ఇచ్చిరో అవన్నిటిని కూడా సీజ్ చేయాల్సి వస్తుంది. అన్నిటికీ సీజ్ చేయాలని మీరు అనుకుంటే మాత్రం దీన్ని కూడా సీజ్ చేసి అదే విధంగా పెట్టండి దయచేసి. లేకపోతే మాత్రం యథావిధిగా అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున మీరు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడుగా నిర్ణయం భావించి ఇమీడియట్లీ హాస్పిటల్ను రన్ చేయాల్సిగా కోరుచుంటూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. వేములవాడ పట్టణంలో గత 23 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ అనుమతులతో చాణక్య నర్సింగ్ హోమ్ అనే మా సంస్థ నడిపించుకుంటున్నాం. చాణక్య నర్సింగ్ హోమ్ ద్వారా మేము దాదాపు ఒక 25 మంది ఉపాధి పొందుతున్నాం. పొందే క్రమంలో ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క అనుమతి ఉన్నది, అన్ని సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంత కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఇవాళ ఓర్వలేకుండా నేను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నా కాబట్టి నా మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు, నన్ను బదనాం చేసేందుకు, నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు చాణక్య నర్సింగ్ హోమ్కు జిల్లా స్థాయి అధికారులు రావడం జరిగింది. అధికారులు ఎవరు కూడా ఈ సంస్థకు ఉన్నటువంటి అనుమతులు లేకపోతే మాకు ఉన్నటువంటి ఏమున్నాయి మీకు ఏం లేదని మాకు ఎవరు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే
ఎలాంటి నోటీసు మాకు ఇవ్వకుండానే వారు ఏకాఏకిన వచ్చేసి 25 మంది అధికారులు, జిల్లా వైద్యాధికారి, తర్వాత ఆర్డీఓ, తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్, కమిషనర్, టౌన్ ప్లానింగ్, చాలా రకరకాల వైద్యాధికారులు, ఇతర విభాగాల అధికారులు వచ్చి ఈరోజు మాకు ఎలాంటి నోటీస్ ముందస్తు ఇవ్వకుండా, మా సమాధానం కోరకుండానే ఈరోజు మా హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. అయితే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు కానీ ప్రజలకు కానీ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా నేను 23 సంవత్సరాలుగా, నేను 25 సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తూ నా వ్యక్తిగతంగా నేను మందుల షాపు నిర్వహించుకుంటూ నా జీవనోపాధి పొందుతున్నా. ఈ క్రమంలో అధికారుల మీద ఏ ఒత్తిడి జరిగింది, ఎవడో ఒత్తిడి జరిగింది నాకు తెలియదు, కానీ నా వ్యవస్థలో మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇది 100% కక్ష సాధింపు చర్యగా నేను భావిస్తున్నా. ఈ విషయం తెలిసి మద్దతుదారులు కావచ్చు, మా మిత్రులు కావచ్చు, చాలామంది రావడం జరిగింది, అడిగిన వాళ్ళ నుంచి ఏం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. సరే, జిల్లా వైద్యాధికారి కూడా దీని మీద ఎలాంటి స్పష్టమైన సమాధానం లేదు. సరే, పర్వాలేదు, దీని మీద న్యాయపరంగా కానీ ఇంకితర కానీ మేము ముందుకు వెళ్ళి సంబంధిత వ్యవహారాన్ని ఎలా దాన్ని పరిష్కరించుకొని మాది చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వేములవాడలందు నేను 25 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను ట్రీట్మెంటు అక్కడ పనిచేసే క్రమంలో అధికారులు ఒక 25 మంది హుటాహుటిన వచ్చి మీరు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేయొద్దు, ఏది చేయొద్దు అని ఒక నోటీస్ తీసుకొని వచ్చి మేము హాస్పిటల్ సీజ్ చేస్తున్నాము అని వాళ్ళు మా విధులకు ఆటంకపరిచి మీరు పక్కకు జరగండి అని అన్నారు. నేను ఎందుకోసం మీరు హాస్పిటల్ సీజ్ చేస్తున్నారని నేను అడిగాను. మాకు ఇంతకుముందు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా, మా హాస్పిటల్ తరఫున ఏమైనా పేషెంట్కు సేవలు చేసే దాంట్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా, హాస్పిటల్లో ఏమైనా పర్మిషన్ లేదా, హాస్పిటల్ నుంచి ఎటువంటి ఏమైనా కంప్లైంట్ వచ్చినాయా మాకు చూపెట్టండి అని చెప్పాము. చూపెట్టమన్న క్రమంలో మాకు ఎటువంటి నోటీసులు రాలేదు, ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాలేదు. మాకు కలెక్టర్ గారు ఆర్డర్స్ వచ్చినాయి, అన్ని డిఎంఎండ్హెచ్ఓ మేడం గారు, ఆర్డీఓ గారు వచ్చి ఉన్న పలంగా మేము సీజ్ చేస్తాం, మీరు అందరు బయటకు వెళ్ళండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అట్లా జరిగితే ఇక్కడ ఇన్పేషెంట్స్ ఉన్నారు, ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ట్రీట్మెంట్ చేయాలి, మీరు ఉన్న పలంగా మాకు నోటీస్ లేకుండా మీరు హాస్పిటల్ సీజ్ చేస్తా అంటే ఎట్లాంటి సార్, అట్లా గలవదు సార్ అని అన్నా కానీ అది ఏం లేదు, మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మేము చేయాలి అని అంటారు. అట్లా గలవదు సార్. ఇక్కడ ఉన్న పేషెంట్ల వాళ్ళని కూడా అడిగారు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మాకు ఎమర్జెన్సీ ఉంది, మేము పోలేం పరిస్థితులు అన్నా కానీ వాళ్ళకి ఏదో చెప్పి మీరు వెళ్ళిపోవాలని అంబులెన్స్ కూడా, గవర్నమెంట్ అంబులెన్స్ కూడా హాస్పిటల్ ముందు తీసుకొచ్చి పెట్టి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము అడిగాము, మీకు ఎందుకు మీ నోటీస్లో ఏముంది, ఎందుకు సీజ్ చేస్తుండ్రంటే 4 ఇన్స్ట్రక్షన్ చెప్పిండ్రు. హాస్పిటల్కు మన ఫైర్ స్టేషన్, ఫైర్ వెహికల్ రావడానికి ఇబ్బందిగా ఉంది, 40 ఫీట్ల రోడ్డు ఉండాలని అన్నారు. అది మేము మొన్ననే దాన్ని రిన్యువల్ చేశాము. మరి ఆ రిన్యువల్ చేసే ముందు 40 ఫీట్ల రోడ్డు ఉండాలని వాళ్ళు ఆబ్జెక్షన్ చేసి ఉండేది, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయని అంటున్నారు. కొత్త రూల్స్ వచ్చినప్పుడు మరి కొత్త రూల్స్ ప్రకారమే మేము మెదులుతాము, మాకు టైం ఇవ్వండి అన్న కానీ వాళ్ళు మాకు టైం ఇవ్వకుండా మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి బాగా ఫోర్స్ చేసిండ్రు. మేము ఇట్లాంటి సేవలు చేసేందుకు చాణక్య హాస్పిటల్ 25 సంవత్సరాల నుండి ఎటువంటి రిమార్కు లేకుండా ఎంతోమంది ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ తరహాల ఫీజులు కానీ అవి కానీ ఎక్కువ లేకుండా ఇంత మంచి హాస్పిటల్ను వీళ్ళు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతోమంది సిబ్బంది దీని మీద ఆధారపడి ఉన్నారు, 40 మంది 50 మంది సిబ్బంది పనిచేస్తారు. రేపు ఇది చాణక్య హాస్పిటల్ సీజ్ చేసిరంటే ప్రజలలో ఎటువంటి ఫలితం పోతుంది, తర్వాత దాన్ని వీళ్ళు వెనుకకు తీసుకురాగలుగుతారా, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ఏదో చేసిరు కావచ్చు ఇట్లా అని నెగటివ్ ప్రచారం పోతుంది. అందుకని మేము వీళ్ళని ఏదైనా కానీ నాకు నోటీసులు ఇక్కడ ఇచ్చి అతుకుపెట్టి పోయినరు, మీరు సేవలు చేయొద్దు